హాయ్ సార్. మీరైనా సరే అన్ని కంపెనీ దగ్గరే కదా కొని సేల్ చేస్తారు. మీ స్పెషాలిటీ ఏంటి మరి? సార్ మనమైనా కంపెనీ దగ్గర చేయాలటం అంటే అండి అందరూ చెప్పరు, నేను చెప్తాను అంతే తేడా. ఇండియాలో 1,00,000 కంపెనీలు ఉంటే పరుపుల కంపెనీలు కనీసం ఒక ఆంధ్ర తెలంగాణలోనే ఒక 2,000 కంపెనీలు ఉంటాయి. పెద్ద కంపెనీలు ఒక 20 ఉంటాయి. ఈ 2,000 కంపెనీలు లాటెక్స్ కొనాల్సిందే. ఎందుకంటే లాటెక్స్ తయారు చేసే వాళ్ళు ఎవరు కూడా పరుపులు చేయరు. ఎందుకంటే వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి కంపెనీతో మనం టైఅప్ అయ్యి వరం లోగో తోటి మనం బల్క్ పర్చేజ్ చేస్తాం కాబట్టి ఒక యూనిట్ మాకు కేటాయించేశారు. ఆ యూనిట్ మొత్తం మాకు వరం లాటెక్స్ ప్యూర్ క్వాలిటీతో మాకు చేసేస్తున్నారు. ఇట్లా వరం అనే పేరు మా బ్రాండ్ తోటి మనకు వచ్చిన లాటెక్స్. ఇంకా మీరు ఇండియాలో ఎన్ని కంపెనీలు చూడండి, ఒక కంపెనీకి కూడా లాటెక్స్ మీద వాళ్ళ పేరు రాదు. మనది వచ్చింది పరుపు మీద వచ్చి తప్పితే లాటెక్స్ మీద పేరు ఎవరిది రాదు, మాది వచ్చింది. అలాగే ఇప్పుడు రీబాండెడ్ 100 డెన్సిటీ అనేది ఈ 2,000 కంపెనీలలో ఒకళ్ళ దగ్గర కూడా రీబాండెడ్ 100 డెన్సిటీ రీబాండెడ్ అనేది లేదు. ఇది కూడా అంతే, మనం ఒక కంపెనీతో టైఅప్ అయ్యి మనకే యూనిట్ పెట్టించుకొని మనం తయారు చేయించుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉందండి, వాళ్ళు తయారు చేయట్లా. అమెరికా కంపెనీ చైనాలో తయారు చేసి మనకు పంపిస్తున్నారు. ప్రతి ప్రొడక్ట్ అంతే, ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ గ్రైండర్లు కానీ కంపెనీ ఒక చాట తయారు ఒక చాట మనకు పంపించేది ఒక చాట. అట్లాగే ఈ పరుపులు కూడా అందరు చెప్పరు, మాదే సొంత తయారని డబ్బా కొట్టుకుంటారు. ఎవరైనా సరే పక్కన వాళ్ళ దగ్గర కొనాల్సిందే. ఒక్కటి తయారు చేసేది ఏంటంటే ఫోములు తయారు చేస్తారు, లాటెక్స్లు ఎవడు చేయడు. అందుకనే వాళ్ళ ఫోముల ప్రమోషన్ కోసం వాళ్ళ కంపెనీ బ్రాండ్లు అమ్ముకుంటారు తప్పితే ఫోములను కూడా తయారు చేసినట్టు లాటెక్స్ కూడా తయారు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఏం చేస్తున్నారు, లాటెక్స్ ఆర్టిఫిషియల్ గా తీసుకొచ్చేసి ఆర్టిఫిషియల్ లాటెక్స్ తోటి ఒరిజినల్ లాటెక్స్ లాగా చెప్పుకుంటున్నారు. అంతే తప్పితే ఏ ఒక్క కంపెనీ కూడా లాటెక్స్ తయారు చేశారనేది ఒక ముద్ర చూపించమనండి, ఎవరిది లేదు. ఇండియాలో ఏ కంపెనీ కూడా వాళ్ళ తయారీ లాటెక్స్ లేదు. ఎవరైనా సరే ఒరిజినల్ రబ్బర్ షీట్ కొనుక్కొని రావాలి, లేకపోతే ఆర్టిఫిషియల్ లాటెక్స్ తయారు చేసుకోవాలి. వాళ్ళు తయారు చేసేదాన్ని ఆర్టిఫిషియల్, లేకపోతే కొనుక్కొని చేయాల్సిందే. ఇంకొకటి చెప్తారు, మీరు ఫోములు అన్ని మీరు కొనుక్కోవచ్చు కదా. ఫోములు అనేది చాలా నథింగ్ అనమాట. ఇవాళ ఒక స్వీట్ షాప్ పెట్టాలంటే పాలు తయారు చేసుకోవాలి, అసలు పాలు కొనుక్కొని స్వీట్ తయారు చేయొచ్చు. పాలకోవాలు ఎన్నో ఉంటాయి. పాలు పోసేవాళ్ళు పాలకోవా అమ్మరుగా, పాలకోవా అమ్మేవాళ్ళు ఎవరైనా సరే పాలు కొనుక్కొచ్చి చేసుకుంటారు. అట్లా ఈ ఫోమ్ షీట్లు కూడా సో మెనీ కంపెనీస్ ఉంటాయి. ఎవరైనా సరే డెన్సిటీ ఇవ్వాలి. హెచ్ఆర్ ఉంది 32 డెన్సిటీ ఇవ్వాలి, జేజే ఉంది 32 ఇవ్వాలి, పియూ ఉంది 32 ఇవ్వాలి, మెమరీ ఫోమ్ ఉంది 65 డెన్సిటీ. ఉన్న దాంట్లో ఏ కంపెనీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తుందో డెన్సిటీ ఇస్తుందో. డెన్సిటీ అంటే ఏం లేదండి, వెయిటేనండి. బంగారాన్ని కనుక మనం తోకాల లెక్క ఎట్టయితే కొంటాం, గ్రాముల లెక్క, ఇది టన్ను లెక్క కొంటాం. ఆ విధంగా కొని మీకు డెన్సిటీ లెక్క మీకు అమ్మటమే. ఫోమ్ పరుపు లెక్క అమ్ముతాం, పీసు లెక్క అమ్ముతున్నాం. యాక్చువల్గా ఇవన్నీ వచ్చేది కూడా వెయిట్ లెక్కేనండి. ప్రతిదీ కూడా టెస్టింగ్, క్వాలిటీ, వెయిట్ చెక్ చేసే కొంటాం.